Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొటీన్కు భిన్నంగా ఉంటూనే బోయపాటి శైలి మాసీజాన్ని యథాతథంగా కంటిన్యూ చేయబోతున్నాడు. ఆయన ఎలాంటి కథలోనైనా భారీ ఫైట్లు, రక్తపు మడుగులు సహజంగా ఉంటూనే ఉంటాయి. అందుకే చరణ్కు పోటీగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ని రంగంలోకి దించాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది, రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, వివేక్లపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. జై జానకి నాయకాలో హీరో విలన్ల మధ్య హోరాహోరీ ఫైట్ ఎలా సాగుతుందా, శత్రువు గుండెల్లో గొడ్డలి, గుణపం పోట్లు ఎలా ఉంటాయి, అంతకు మించి చరణ్, వివేక్ల ఇమేజ్ ను దృష్టిలో పెట్టి అలాంటి సన్నివేశాలను ఓ రేంజ్ లో తెరకెక్కించనున్నాడని సమాచారం. ఓ సీన్ లో రామ్ చరణ్ పరిగెడుతుండగా అడ్డగించి వచ్చి హీరో గుండెల్లో విలన్ గొడ్డలతో పోటు వేయనున్నాడట. అటుపై చరణ్ గుండెల్లో గొడ్డలుండగానే విలన్ తో పోరాడే సీన్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఎలాంటి ఇమేజ్ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జై జానకి నాయకలో చేసిన ఆ యాక్షన్ సన్నివేశాలు ఔరా అనిపించాయి. ఇక చరణ్ లాంటోడు శత్రువుల్ని తరుముతుంటే ఎలా ఉంటుందనేది ఊహకే అందనది శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్లు చెబుతున్నారు. పైగా వివేక్ రక్త చరిత్రలో పరిటాల రవి పాత్రలో ఒదిగిపోయాడు. ప్రత్యర్థులను వెంటాడి నరికే సన్నివేశాలు ఒళ్ళు గగురిపుర్చేలా ఉంటాయి. అందుకే ఏరికోరి మరి ఆ పాత్ర కోసం బోయపాటి వివేక్ను దింపినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలను హైదరాబాద్లో సెట్ వేసినట్లు చిత్రీకరించున్నారట. కాగా ఈ సినిమా కోసం వివేక్ ఓబ్రాయ్ భారీగానే చార్జ్ చేసినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ హీరో కమ్ విలన్ కాబట్టి పారితోషికం ఆరెంజ్లోనే ఇవ్వాల్సి ఉంటుందనుకోండి. దాదాపు 4 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు చాలా మంది విలన్లు వచ్చారు. కానీ ఈ రేంజ్ పారితోషికం ఏ నటుడు అందుకోలేదు. ఆ రికార్డ్ వివేక్నే సొంతం చేసుకున్నాడు. ఎంత చెల్లించినా అంతకు మించి అవుట్పుట్ను బోయపాటి తీసేసుకుంటాడనుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.